చూచినావా? నిన్నటి వరకు ఒంటెద్దు మాదిరిగా పడుండేది. ఇప్పుడు కాడెద్దు కోసం ఎట్టా పరిగెడుతూ ఉండాదో చూడు. తిరుపతి నాయనా, హాస్పిటల్ నుంచి అమ్మాయిని తీసుకొస్తున్నాం. దిష్టి తీసి లోపలికి తీసుకుపోవాలా. వెళ్ళి కొబ్బరికాయ కర్పూరం తీసుకురాపో. నాయనా, రే నా కొడక, నా ఇంటి పేరారా నీకుంది? నా మాట వినపడదా? నీ చెవికి ఎక్కదా? సరే నాయనా. నాయనా, ఏ నువ్వు దిష్టి తీసి తరిగిపోతావా? సరే నాయనా. అగ్గిపెట్టివు. లక్క, అగ్గిపెట్టి తీసురా. మేము లక్కో, నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? ఈడు అగ్గిపెట్టి అడిగేది వినపడలా? చూసావా చెల్లాయ్, నువ్వు గమ్మునుండేసరికి ఎంతకాలం గమ్మునున్న నూళ్ళని ఎంతెంత లేస్తున్నాయో. అమ్మ పద. రే లోపల తీసుకురా అమ్మాయిని. ఏమే సాంబారు, నీకెంత పొగరుంటే ఇంతకు తెగిస్తావు? నేనేం చేశాను? ఏం చేసేదేంటే? మీ అక్క నిన్ను నా కొడుకు గుద్దాడని చెప్తాదా? మీ అమ్మ కేసు పెట్టాలని చూస్తాదా? నా కొడుకుని కూతుర్ని జైల్లో పెట్టాలని చూస్తారా మీరు? అసలు ఈ ఇంట్లోకి అడుగు పెట్టేదానికి అర్హత లేని దానివే నువ్వు. నువ్వు నా కొడుకుని కూతుర్ని జైల్లో పెట్టాలని చూస్తావా? అమ్మ గీత, రేపు అమావాస్య కదా, కొంచెం అలాగే ఉంటాయిలే పద్ధతులన్నీ. నువ్వయ్యేం పట్టించుకో మాకు. వెళ్ళమ్మా. అంటే ఏంటి? నేను పిచ్చిదాన్నా? మరి పిచ్చి కూతలకు వస్తుంటే అదే కదా అంటాం. చాలా ఆపండి. మా అమ్మ వయసైంది, మీరు మాట్లాడేదేంది? వయసు కన్నా గౌరవం ఇయ్యరా మీరు? మర్యాద అనేది అడుక్కునేది కాదు, అవతలోళ్ళు ఇచ్చేది. అవతలోళ్ళు మర్యాద ఇవ్వాలంటే దానికి తగ్గట్టు నడుచుకోవాలి. ముందు వయసు వచ్చిందనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు మాట్లాడమనండి ఆవిడ్ని. మామా ప్లీజ్, మీరెందుకు జరిగిన దాని గురించి గొడవ పడతా ఉండారు? ఆహాహా, ఏ నంగనాచి వేషాలు వేస్తా ఉండావే? నువ్వేదో మంచిదానివి అయినట్టు అమాయకంగా మొహం పెట్టుకుని వాళ్ళని గిచ్చి రెచ్చగొట్టి వాళ్ళని మాట్లాడించి తర్వాత నువ్వు ఉయ్యాలూగుతావా ఇక్కడ? మా అక్కేదో పొరపాటు పడింది, దాన్ని నేను సరిదిద్దడానికే ప్రయత్నిస్తున్నాను. పోలీసులు వచ్చి అడిగినప్పుడు కూడా జరిగిన దానికి ఏకాంబరం పెదనాయనకి ఏమీ సంబంధం లేదని చెప్పాను. చాలే వరుసలు, పెదనాన్నంట. మీరు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు నాకైతే పెదనాయనే అవుతారు. మీకిష్టం లేకపోతే పలకడం మానేయండి, కానీ నేను పిలవడం మానను. బాగా నేర్చినవు మాటలు. ఏమా, అసలు మనిషి అనే వాళ్ళకి కొంచెం కూడా జాలి దయ అనేది లేకుండా మరి ఎట్టుంటారా అమ్మా? నేను మీకెవరికి ఇష్టం లేకుండా గీతని పెళ్లి చేసుకుని వచ్చాను, సరే, కనీసం ఒక మనిషిలాగైనా చూడాలి కదా. త్రుటిలో ప్రమాదం తప్పించుకుని ప్రాణాలు కాపాడుకొని వచ్చింది. ఆదరించకపోతే పోయారు, కనీసం దెప్పోడకుండా అయినా ఉండొచ్చు కదమ్మా. నువ్వు చూస్తే గమ్మునే ఉండవు, చెప్పవా మామకే? ఓ, నీ ప్రియమైన భార్యని ఒక్క 4 మాటలంటేనే ఇంత తట్టుకోలేకపోతుండావే? మరి దాని ముందు మీ నాయన నన్నన్ని మాటలంటా ఉండాడు, అవమానించి మాట్లాడుతుండాడు. ఊరందరి ముందు మరి మా తలగొట్టేసినట్టు కాదా? దీని మెళ్ళో తాళి కట్టేసుండావు. చుట్టాలు బంధువులు చూస్తుండగా నేను వద్దన్నా దీని ఇంట్లోకి తీసుకొచ్చిండావు. నా మాటే కాదని ఇన్ని చేస్తుండావు. నాకెంత బాధ ఉండాలిరా?
కన్న పేగు ఇలా లాడిపోతుండది. నేను పెంచిన పేగే నా మెడకు ఉరితాడై బిగుసుకుంటుంటే ఊపిరాడక చచ్చిపోతా ఉంటాను. నేనెవరికి చెప్పుకోవాలా? అమ్మా ఎందుకు మా ఇట్ట మాట్లాడుతున్నావా? కడుపు రగులుతుండదురా, కడుపు రగులుతుండది. బిడ్డల్ని కని వాళ్ళ మీద ఆశలు పెంచుకోవడం కన్న తల్లిగా నా పాపమా? ఇదే కారణం అన్నింటికి. నిన్ను మాయ చేసేసింది, మాయ చేసేసింది. రేయ్ అమ్మాయి లోపల తీసుకోపో. మూర్తి ఇప్పుడు ఒకటి చెప్పకపోయినా వంకరగానే ఉంటదిలే. నొప్పిగా ఉండదా? కొద్దిగా ఉంది, పర్లేదు. నీకు బాగా నొప్పిగా ఉండదని నాకు తెలుసు. దాన్ని కూడా ఎందుకు దాస్తున్నావు? నొప్పి ఉంటుంది, భరించాలి, తప్పదు కదా. అబ్బా. అది నేను మళ్ళీ మీకు చెప్పి మీరు బాధపడి ఎందుకు? అదే తగ్గిపోతుందిలే, ఇదేం పెద్ద దెబ్బ కాదు. సారీ పొండాటి. ఏం నవ్వుతున్నావు? నువ్వు పొండాటి అని పిలిస్తే అదోలా ఉంది. అదోలా అంటే? బాగుందని. నేను పొండాటి అని పిలవడం నీకు ఇష్టమా? చాలా బాగుంది, కొత్తగా ఉంది. అయినా సారీ చెప్తున్నావేంటి నువ్వు? నువ్వు నా వల్ల చాలా బాధపడుతున్నావు. మీ అమ్మ నాయనకి దూరం అయ్యావు, ఇప్పుడు ఈ కష్టాలన్నీ పడుతున్నావు. చచ్చా, నాకసలు ఈ దెబ్బలు తగలడం చాలా సంతోషంగా ఉంది. ఏయ్, దెబ్బ తగిలిన తలకి ఏం కాలేదు కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిజంగానే చెప్తున్నాను, ఈ దెబ్బలు తగలడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉండడం ఏంది? పిచ్చా నీకో? పిచ్చే అనుకో. నేను గాని ఈ దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండుంటే గనక మా అమ్మ అప్ప నన్ను చూడ్డానికి ఎప్పుడొచ్చేవాళ్ళో నాకే తెలీదు. అసలు క్షమించేవాళ్ళో లేదో కూడా నాకు తెలీదు. కానీ నా ప్రాణానికి ఏమైనా అవుతుందని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు చూసావా? అదే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ. వాళ్ళ కోపాన్ని, నేను చేసిన అన్ని పొరపాట్లని మర్చిపోయి నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. దాదాపు వాళ్ళు నా తప్పుని క్షమించినట్టే. ఇప్పుడు చెప్పు, ఈ దెబ్బలు నాకు మేలు చేశాయా లేదా? ఏంది నీ పిచ్చే? వాళ్ళకి దగ్గర అవడం కోసం ఈ దెబ్బలు నీకు సంతోషం అంటావా? మనసుకయ్యే గాయాల కంటే ఒంటికయ్యే గాయాలు సంతోషించాలి కదా. అసలు కష్టాల్లో కూడా నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా ఆలోచించగలుగుతున్నావా? పాజిటివ్ హోప్ లేకపోతే బ్రతకడం కష్టమని నాకిప్పుడిప్పుడే అర్థమా. ఏ, పెయిన్ కిల్లర్ ఇచ్చారు కదా, ఉండు నీకు భోజనం తీసుకొస్తాను, తినేసి టాబ్లెట్లు వేసుకుందాం. ఏ నేను తర్వాత తింటాను. అట్ట కాదు, టాబ్లెట్లు వేసుకోవడం కోసమైనా నువ్వు తినాలి, ఓకేనా?
గానే ఉండదు. దుర్మార్గుడా, నాకు దెబ్బలు తగలడం నీకు సంతోషమా? మరి మామూలుగా అయితే ఒక గోరు ముద్దో 2 గోరు ముద్దలో తినిపించుండేవాడిని. ఇప్పుడు చూడు, నీ చెయ్యి సరయ్యేంత వరకు నేనే తినిపించాలి. తప్పదు, తిను. థ్యాంక్స్. ఏయ్, మొగుడికి థ్యాంక్స్ చెప్తావేందే? నువ్వు చాలా మంచివాడివి. అవునా? మరి ఈ మంచోడితో జీవితాంతం తోడుగా ఉంటావు కదా? తప్పకుండా ఉంటాను. చాలు, ఈ మాట చాలు. జీవితాంతం హ్యాపీగా బతికేస్తాను. ఏ పూరి, ఆ భోజనం తీసుకురా. తిండి తిప్పలు లేకుండా ఇద్దరు ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉండారు. నాకేం వద్దుమా. ఈడ కడుపు రగులుతా ఉండది, ఎట్ట ఆకలేస్తది, తిండెట్టా సహిస్తది. ఇట్ట బాధపడతా ఏడుస్తా కూర్చుంటే బిడ్డ బతుకు బాగుపడతదా? ఏం చేయమంటావత్తా? వెతుక్కుంటూ పోయి గోతులో పడింది. అసలు ఆ కనకరత్నం కోడలిగా ఇది బతకగలదా? నెట్టుకు రాగలదా? పెళ్ళైన 24 గంటల్లోనే దాని ప్రాణం తీయ అంతే. అది ఎంత ఎదిగినా మనకు పసిబిడ్డేనయ్యా. ఇప్పుడు కూడా దానికి తగిలిన గాయానికి మందెయ్యాలి, దగ్గరికి తీసుకోవాలి. ఇట్లా చేసేది కరెక్ట్ కాదు. నా బిడ్డకి చిన్న దెబ్బ తగిలితేనే రాలేదు కదా, బాగుంది కదా.
నాకు వద్దమ్మా. ఇట్టా తిండి తిప్పలు మానేసి ఎన్నాళ్ళని కుమిలిపోతారు. ఇప్పుడు కాకపోతే రేపైనా తినాలి కదా. ముందు మీరు తినండి. చూడండి, దీన్ని చూసుకోనైనా ధైర్యంగా ఉండాలి. మీరు గౌరవంగా చెయ్యాలనుకున్న పెళ్లి దీనికి చెయ్యండి. అట్ట అయిపోయింది దాని బతుకు, వదిలేయండి. అమ్మా, నువ్వు వడ్డించమ్మా, వడ్డించు. అమ్మా, తీసుకోమ్మా, తిను. అప్పా తీసుకో అప్పా. ఇదో, ఇట్ట తిండి దగ్గర ఏడుస్తూ కూర్చోబాకండి. అల్లుడు నువ్వు తినండి. మీరిట్ట ఆలోచనల్లో ఉంటే ఆ పిల్ల మీ గురించి పట్టించుకోకుండా అక్కడ నెమ్మదిగా ఉంటుందా? మీరిక్కడ తిన్నారో లేదో, మీరేమవుతున్నారో ఏమో అని అది కన్నీళ్లు పెట్టుకొని ఉంటుంది. హే, ఏం చేస్తున్నావా? ఎవరైనా బ్రష్తో పొళ్ళు దోముకుంటారు, నువ్వేంది బ్రష్ని పొళ్ళుతో దోముతున్నావా? ఏం చేయను, చేత్తో బ్రష్ చేయాలని చేయకదిప్తే చేయి నొప్పేస్తుంది. అందుకని బ్రష్ పట్టుకుని తల ఊపుతున్నాను. పరమానంద శిష్యురాలువే నువ్వు. సరే ఇటు. ఏం చేస్తున్నావు? అరే ఇటు, నేను చెప్తాను. అరే ఇవ్వు, ఇవ్వు బా ఇయ్యను. ఇటు. వద్దు. అలవాటు లేని పని ఎడం చేత్తో చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటది. అరే ఇటు, ఇటు ఇవ్వమ్మా. వద్దు. ఇవ్వు. అరే నాకు సేవ చేసుకునే ఛాన్స్ అబ్బా, ఇవ్వు. అరే ఇవ్వు. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఇయ్యను, ఇయ్యను. పట్టు. చూశాబా ఏం జరుగుతోందో?